రమణ ఈస్ కమింగ్ అనుకున్నాను. వీడే అయ్యుంటాడని. అయిపోయాడు. అదిగో సెల్ దగ్గరికే వస్తున్నాడే. ఎండి గారు పిలుస్తున్నారు. అర్జెంట్ అని చెప్పారా? వెరీ అర్జెంట్ అట. హాయ్, సెల్లు ఖాళీగా ఉందే. మనము ఖాళీ కదా. ఈ గేమే ఆడదాం. పనా పాట. యూ ఇడియట్. ఈ రోజు నువ్వు డిస్మిస్. ఆగవే, ఇతను అయ్యుండడు. కళ్ళతో చూసిన తర్వాత కూడా వీడు కాదంటావేంటే? ఇతనికి స్ట్రక్చర్ కి స్ట్రెచ్చర్ కి తేడా తెలీదు. ఎందుకంటే ఈ ముద్దు నా దగ్గర ఇంగ్లీష్ నేర్చుకుంటున్నాడు. మరెందుకు ఎప్పుడు సెల్ చూడని వాళ్ళ అంతసేపు చూస్తున్నాడు? నాకేం తెలియదు మేడం, ఖాళీగా ఉంటే గేమ్ ఆడుతున్నాను. నువ్వు వెళ్ళు సుబ్బు, వెళ్ళు. థ్యాంక్స్ మేడం. ఐఎమ్ రియల్లీ సారీ సుబ్బు. గో హెడ్ విత్ యువర్ వర్క్. సెల్లు, అమ్మో నా పళ్ళు. మరి ఎవరై ఉంటారే? మరోసారి ప్లాన్ చేద్దాం. ఎలా? వెయిట్ అండ్ సీ. వాట్ వెంకీ, ఇంకా లంచ్ కి వెళ్ళలేదా? అదే క్యాంటీన్, అదే ప్లేట్స్, అదే ప్లేస్, అదే ఫుడ్, నో చేంజ్. అయితే క్యాంటీన్ మార్చు. మార్చాల్సింది క్యాంటీనే కాదు, మీ మనసు. ఏంటి? అదే, ఏం మారినా మూడు మారదు కదా. వెంకీ, నువ్వేనా అలా మాట్లాడుతుంది? ఏ, నా వెనక ఎవరైనా డబ్బింగ్ చెప్తున్నారు అనుకున్నారా? అదేమీ లేదు. లైట్ గా ఫిలాసఫీ టచ్ అవుతుంటాను. లాస్ అయితే వచ్చేది ఫిలాసఫీయేగా. ప్రాబ్లం ఏంటి? ఏం చెప్పమంటావు? దేవుడు అందరికీ పరీక్షలు పెడతాడు, కానీ నా మీద పగబట్టాడు. ఈ రోజు చాలా వింతగా మాట్లాడుతున్నావే. నా బాధలన్నీ వింతగానే ఉంటాయి. బాగా అప్సెట్ అయినట్టున్నావు. ఈ రోజు నేను కూడా లంచ్ కి ఇంటికి వెళ్ళను. ఏ, నేను అప్సెట్ అయితే మీకు ఆకలేదా? ఇంటికి వెళ్ళను అంటే అర్థం మనిద్దరు ఎక్కడికైనా హోటల్కి వెళ్దామని. పద. దేవుడు నా మీద పగబట్టలేదు, ఇప్పుడిప్పుడే ప్రేమించడం మొదలుపెట్టాడు. వెళ్దామా? పద. వన్ మినిట్. హలో. ఓకే, నేను వెళ్తుంటాను. ఓకే. వెంకీ, ఎక్కడున్నావు? అది కావ్య వెనకాల ఉన్నాను. కావ్య ఎవరు? మా ఎండి. ఎంతసేపు పడుతుంది రావడానికి? అది నా చేతిలో లేదు. ఎంతకీ ఏంటి విషయం? మీ అమ్మ నాన్న అని ఇంకొకరు ఎవరో వచ్చారు. మళ్ళీ రూమ్ కి ఇచ్చేసారా? ఏమిటి, చెవిలో పువ్వులు పెట్టుకునేదానిలా కనిపిస్తున్నానా? అంత సులభంగా ఇస్తానా? బ్రతికించారు. అయితే వాళ్ళు ఉట్టి చేతులతో వెళ్ళిపోయారన్నమాట. వెళ్ళిపోలేదు, పట్టుకొని బాగా కట్టేశాం. ఎందుకు టైం వేస్ట్, తన్ని తగలేయండి. అదే డిసైడ్ అయ్యాను. కాకపోతే నీ ఆఫీస్ అడ్రస్ అది కొంచెం టాలీ అయ్యేలా చెప్తున్నాడు. లండన్లో ఉన్న మా నాన్న అడ్రస్సే ఇంతకు ముందు వచ్చిన వాడు సేమ్ టు సేమ్ చెప్పాడు. ఇక్కడున్న నా అడ్రస్ చెప్పడం లెక్క. పోలీస్ కంప్లైంట్ ఇచ్చేయమంటావా? పాకిస్తాన్ ఐఎస్ఐ వాళ్ళకు కూడా ఇచ్చేయండి, నాకు ఏ ప్రాబ్లం లేదు. దయించి నన్ను డిస్టర్బ్ చేయకండి ప్లీజ్.